గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియోస్. ఈ రోజు వీడియో వచ్చేసి మన 2011 హోండా లీడ్ బైక్ దగ్గర అయితే ఉన్నాం. సో యూకే మోడల్ ఇది. సో ఇక్కడ ఇది ఏంటి అంటే 108cc ఇంజన్ అనమాట. సో ఎయిర్ కూల్డ్ ఉంటుంది. ఇందులో వచ్చేసి కప్ వెయిట్ వచ్చేసి మనకి 100 kgs దాకా ఉంది బండి వెయిట్ వచ్చేసి. ఇంకోటి ఎన్ఎంఎఫ్ టార్క్ వచ్చేసి పవర్ వచ్చేసి 5.5 bhp ఉంటుంది. అండ్ టార్క్ వచ్చేసి మనకి 9 Nm ఆఫ్ టార్క్ అయితే ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ 9500 RPM దగ్గర. అండ్ దీనికి వచ్చేసి డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. 7.5 లీటర్స్ బూట్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ వచ్చేసి అరౌండ్ మనకి 35 to 40 kilometers అయితే వస్తుంది. ఇది ఓల్డ్ బండి కాబట్టి. సో దీంట్లో ఫీచర్స్ ఏమి ఇచ్చారు, ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా ఒకసారి అయితే చూద్దాం మనం. ఒకసారి మనం ఫ్రంట్ బండి ప్యానెల్ చూసుకున్నట్టయితే మొత్తం అంతా ఇట్లా స్టీల్ ఫ్రేమ్ అనమాట. మొత్తం ఫ్రేమ్ వచ్చేసి అంతా స్టీల్ ఫ్రేమ్తో ఉంటుంది. సో మనకి మెయిన్గా హెడ్లైట్ వచ్చేసి ఎల్సిడి ఎల్బోర్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ యూకే మోడల్ కాబట్టి ఎల్బోర్డ్ కంపల్సరీ ప్రతి బండికి అయితే ఉంటుంది. ఇండికేటర్స్ కింద ఇచ్చారు మనకి. ఎగ్జాక్ట్ మనం నార్మల్గా ఇక్కడ స్కూటీస్కి అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తాం కదా, బట్ ఇక్కడ దీనికైతే కింద ఇచ్చారు ఇండికేటర్స్ అనేవి. అండ్ సస్పెన్షన్ ఇచ్చారు. సో సిబిఎస్ఎల్ వర్క్ బేసిస్ మీద వర్క్ అవుతుంది అన్నమాట, సిబిఎస్ఎల్ టెక్నిక్ మీద. సో కంబైన్ బ్రేకింగ్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది ఇది. ఫ్రంట్ వచ్చి డిస్క్ ఉంటుంది, వెనకాల వచ్చేసి రేర్ ఉంటుంది. అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది దీంట్లో. ఇప్పుడు మనకి ఫ్రంట్ అయితే చూసుకున్నాం కదా. సో ఇక్కడ సైడ్ మిరర్స్ అయితే అక్కడ ఇచ్చారు. అండ్ సేమ్ యాక్సిలరేటర్, బ్రేకింగ్ సిస్టమ్, క్లచ్ అంతా కూడా నార్మల్గా ఉంటుంది. ఇదంతా కూడా మనకి స్టీల్ ఫ్రేమ్ ఉంటుంది కానీ, బట్ ఇక్కడ మెయిన్గా ఫైబర్ అయితే కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ ఫైబర్ యాడ్ అవుతుంది, పైన కింద కూడా ఫైబర్ యాడ్ అవుతుంది. ప్రతి బండి కామన్ ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చే మనకి మొబైల్ మౌంటెడ్ స్టాండ్ అయితే ఇచ్చారు, మొబైల్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అంతా సిడిఎస్ డిస్ప్లేది అనలాగ్ ఉంటుంది. ఇక్కడ ఫ్యూయల్ గేజ్ అయితే ఇది ఫ్యూయల్ గేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇంజన్ హీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ స్పీడోమీటర్. సో బండి వచ్చేసి ఇప్పుడు వరకు 44,234 miles అయితే తిరిగింది. అండ్ ఇండికేటర్ సిస్టమ్ వచ్చేసి లెఫ్ట్ ఇండికేటర్ అండ్ రైట్ ఇండికేటర్. ఇది వచ్చేసి ఈపీసీ అనమాట, ఇంజన్ పార్ట్ కంప్లైంట్. ఇక్కడ మనకి ఇంజన్ ఏమైనా కంప్లైంట్ ఉంటే కనుక ఇక్కడ చూపిస్తుంది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ గేజ్ చూపిస్తున్నారు కదా, ఇచ్చే రైట్ సైడ్ వచ్చేసి ఫ్యూయల్ గేజ్ ఫుల్, మీడియం అండ్ ఎండ్ పాయింట్. అండ్ ఇంజన్ ఒక హీట్ అయితే మనకి ఎప్పుడు తెలిసిందే కదా, మధ్యలో బిలో రెడ్ లైన్ అయితే ఉండాలి. యాక్చువల్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మిడిల్ వైట్ లైన్ లోపే ఉండాలన్నమాట. మిడిల్ వైట్ లైన్ దాటితే మనకి ఇంజన్ హీట్ అవుతుందని బండి కప్పుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ హై బీమ్ అండ్ లో బీమ్ బటన్స్, ఇండికేటర్స్, హార్న్, హీటర్ ఇది. సో థ్రాటిల్ హీటర్స్, ఇక్కడ యూకే క్లైమేట్ కూల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ హీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ప్లస్ మైనస్ ఆన్ ఆఫ్ అనేది దీన్ని మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. మైనస్లో పెట్టేస్తే మనం అలా కంటిన్యూస్గా మైనస్లో పెట్టేస్తే 30లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా కొంచెంసేపటికి ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఆన్ చేయాలి అంటే ఒకసారి ప్లస్లో ఒక 100 చూపిస్తుంది, మళ్ళీ దాన్ని అలా 30లోకి వెళ్తే తెచ్చుకోవచ్చు అనమాట. సో ప్లస్ మైనస్ చేసుకోవచ్చు. ఇందులో మనకు అబ్జెక్షన్ అయితే ఉండదు. ఇందులో ఇదంతా ప్లాస్టిక్, ఇది హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చేసారు. మొత్తం అంతా హార్డ్ ప్లాస్టిక్ ఇదంతా చూసుకోవచ్చు. ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్. ఇది వచ్చేసి బ్యాగేజ్ హుక్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది ఫ్రంట్ బూట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ కీ ఉంది. సో కీ అయితే ఓపెన్ చేసి మనం ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇది ఒక రియర్ ఫ్యూచర్ అయితే చూడొచ్చు పాత బైక్స్లో. అండ్ ఇది వచ్చేసి కీతో ఆపరేట్ అవుతుంది ఇది. సో ఆన్ ఆఫ్ ఇది. సో ఆన్ అయిపోయిన తర్వాత మనకి ఈపీసీ లైట్ వెలుగుతుంది, ఏ వెహికల్ అయినా కామన్. తర్వాత ఆఫ్ అయిపోతుంది. సో ఆన్ ఆఫ్ ఇది. అండ్ ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు మొత్తం. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్. అండ్ ఫ్యూయల్ క్యాప్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు వీళ్ళకి. 7.5 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి దీంట్లో మనకి ఇక్కడ ఫ్యూయల్ క్యాప్ అనేది ఇక్కడ ఇచ్చారు. రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ అనమాట. కొత్తగా చూస్తున్నాను నేను కూడా. అండ్ సీట్ వచ్చేసి అండ్ సీట్ కూడా ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఈ కీని వెనక్కి పెట్టి మనం ఓపెన్ చేస్తే మనకి సీట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది లిఫ్ట్ చేయాలంటే ఇది ఇట్లాగే లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది లిఫ్ట్ చేసిన తర్వాత సీట్ ఓపెన్ చేయాలి. అండ్ సైడ్ ప్యానల్స్లో చూస్తే మనకి ఇక్కడ లీడ్ అనేది రాసి ఉంటుంది. అండ్ ఫుడ్ స్టెప్పర్, ఫుడ్ మ్యాట్, ఫుడ్ స్టెప్పర్, సైడ్ స్టాండ్, సెంటర్ స్టాండ్. అండ్ రేర్ వచ్చేసి మనకి ఇక్కడ డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది, డిస్క్ బ్రేక్ అయితే ఉండదు. ఇంజన్ వచ్చేసి 108cc ఇంజన్ కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్ అనమాట. ఎక్కడ మనకి లీకేజెస్ కానీ ఎక్కడైనా ఏదో ఇంజన్ కాంపోనెంట్ కనపడుతున్నట్టు కూడా చూడట్లేదు. ప్రతిదీ కూడా మనకి ప్యాకేజ్డ్ కవరింగ్లో అయితే ఉందన్నమాట. మొత్తం ఫైబర్ ప్లేట్తో కానీ ఫైబర్ కవర్తో కవర్ చేసేసారు మొత్తం. ఇక్కడ సస్పెన్షన్ అయితే చూసుకోవచ్చు, రేర్ సస్పెన్షన్ అనేది. అండ్ కొద్దిగా ఓల్డ్ వెహికల్ కాబట్టి మనకి ఇక్కడ కొద్దిగా
బూజు మట్టి అది కనపడుతూ ఉంటుంది. ఇగ్నోరెన్స్ అనమాట, కామన్ వెహికల్స్ ఓల్డ్ వెహికల్స్కి ఇక్కడ. అండ్ బ్యాక్ ప్రొఫైల్ చూపిస్తే మనకి ఇక్కడ ఎల్సిడి లైట్స్, ఇవన్నీ ఎల్ఈడి అయితే ఉండదు, ఎల్సిడి లైట్స్. సైడ్ ఇండికేటర్స్ ఇక్కడ ఇచ్చారు, ఇండికేటర్స్ అనేవి ఇక్కడ. అండ్ ఎల్సిడి లైట్ ఇది. అండ్ ఇక్కడ లోగో కూడా ఏం కనపడదు మనకి, బట్ కిందకి వెళ్తే కనుక హోండా అని కనపడుతుంది. నంబర్ ప్లేట్ అయితే ఇక్కడ ఉంటుంది, ఎల్బోర్డ్ కామన్ ఇక్కడ. సో నంబర్ ప్లేట్ లైట్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. హోండా ఇక్కడ ఉంటుంది, ఇక్కడైతే ఉండట్లేదు. అండ్ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంటుంది, బండి మనం క్లీన్ చేసుకుందాం అనమాట ఉంటాం. అండ్ ఇక్కడ సైడ్ ప్యానల్స్లోకి వెళ్తే సేమ్ ఇక్కడ లీడ్ కనబడుతుంది, అటు సైడ్ లీడ్ ఎలా ఉందో ఇక్కడ కూడా లీడ్ అలాగే ఉంది. ఎగ్జాస్ట్ ఇది. సో ఎగ్జాస్ట్ మెటల్ ప్లేట్తో కవరే ఉంటుంది, మెటల్ అండ్ ఫైబర్తో కవరే. ఇంజన్ ఆయిల్ ఇక్కడ ఇచ్చారు మనకి, ఇంజన్ ఆయిల్ చెకింగ్, పుష్ బర్ ట్యూబ్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఫ్యాన్ ఇక్కడ, ఫుడ్ స్టెప్పరు, సైడ్ ప్యానల్ సేమ్ హార్డ్ ప్లాస్టిక్స్తో ఉంటుంది మొత్తం ఇక్కడ. సో ఇది ఏంటంటే పీజీఎం ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో నడుస్తుంది అన్నమాట ఇక్కడ. సో మనకి బూట్ స్పేస్ చూడండి ఎంత ఉందో. సో 2 హెల్మెట్స్ అయితే ఈజీగా పట్టేస్తుంది మనకి. సో అదర్ ఆప్షన్స్ అయితే ఇవ్వలేదు ఎక్కువ. అండ్ బండి ఎక్విప్మెంట్ పెట్టుకోవడం కూడా ఏమి ఉండదు, బట్ ఓపెన్గా పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఎక్కడ హుక్స్ కూడా అయితే ఇవ్వలేదు, లైట్ ఇవ్వలేదు. సో ఓల్డ్ మోడల్ కాబట్టి మనకి ఈ టైప్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో గ్రాసరీస్ కానీ 2 హెల్మెట్స్ అయితే ఈజీగా పట్టేంత బూట్ స్పేస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ సీట్కి వచ్చేసి ఎక్కడ హుక్స్ పాకెట్స్ కూడా ఏమి ఉండవు మనకి. అండ్ సింపుల్ లాకింగ్ సిస్టమ్ అనమాట మొత్తం ఇది. సో ఇట్లా సీట్ వేయగానే ఇక్కడ లాక్ అయితే అయిపోతుంది సింపుల్గా. అండ్ ఎక్కడ డిజైన్ అయితే ఏమి ఉండదు, సింపుల్ ప్లెయిన్గా ఉంటుంది. అండ్ సీట్ కవరింగ్ బటన్స్ కూడా పిన్నింగ్ మెషిన్ స్టాప్లర్ బటన్స్తో కవర్ చేసే ఆప్షన్స్ అయితే కూడా ఇచ్చేసారు ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బ్యాక్ టాప్ బాక్స్ క్లోజ్ చేసేటప్పుడు మన కిందకు పుల్ చేసిన తర్వాత ఇది ఇక్కడ దీంతో హుక్ చేసుకోవచ్చు అనమాట.